శ్రీదత్త జయదత్త గురుదత్త. గురు చరిత్ర 8వ అధ్యాయం పారాయణం. నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలం ఉన్నారు? అసలు భగవంతారకుడైన ఆయన పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమి? దానికి సందేహం నివృత్తి చేసి అటుపై శ్రీపాద స్వామి చరిత్ర తెలపండి అని కోరారు. సిద్ధజోగి ఇలా చెప్పసాగాడు. శ్రీపాద స్వామి గోకర్ణంలో 3 సంవత్సరములు ఉన్నారు. తర్వాత శ్రీశైలం వెళ్ళాడు. అక్కడ 4 నెలల నుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురువుపురం వెళ్ళాడు. అక్కడ కృష్ణావేణి అనే 2 నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీపాద స్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన క్షేత్రం లోక విఖ్యాతమైంది. ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు. అక్కడ శ్రీపాద స్వామి శ్రద్ధా భక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తం అవుతాయి. అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కురుపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు. శ్రీపాద వల్లభులు సాక్షాత్ భగవంతుడే. వారి పాదాల సర్వతీర్థాలు ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి, ఆయా క్షేత్రాల్లోని భక్తులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలను స్థిరకారం కడిగివేయడం వలన చివరకు అవే మలినమవుతాయి. అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాద స్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తప్పించిపోతుంటాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్తాయి కూడా. ఇక శ్రీపాద వృత్తాలను వివరిస్తాను, శ్రద్ధగా విను. కురుపురంలో వేదవేదుడైన ఒక సద్బ్రాహ్మణి భార్య అంబిక మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలో చనిపోతూ ఉండేవారు. ఆమె ఎన్నో దానాలు, వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు సుబుద్ధుడి, బుద్ధిహీనుడు, జడుడు అయ్యాడు. అయినప్పటికీ లేక కలిగిన అతని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు. 8వ సంవత్సరం రాగానే అతని తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు. గాని ఆ మందమతి ఎంతకాలానికి ఒక పెద్ద మంత్రమైన సరిగ్గా నేర్చుకోలేకపోయారు. ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతన్ని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతన్ని కొడుతుండేవారు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేక కలిగిన పిల్లవాడు మందమదే, వీడిని దండిస్తే మటుకు ఏమి లాభం, వీరికి విద్య రాకున్నా సరే వీరి మటుకు వారిని కొట్ట అవసరం లేదు. బ్రతికినంత కాలం వీరిని ఎక్కడైనా సుఖంగా బ్రతకనివ్వండి. ఇక మీదటి మీరు వారిని శిక్షిస్తే మీ ఎదుటే నేను బావిలో దూకి మరణిస్తాను అన్నది. ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు జాగాల స్థానము వాళ్ళ వ్యర్థులను తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా భిక్షమెత్తుకుని బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుని చూచి గ్రామస్తులు ఓరి పండిత పుత్ర, నీ బ్రతుకు వ్యర్థం. నీవు నీ కులానికి మచ్చ తెచ్చావు. నీ తల్లి భిక్షమెత్తుకొస్తే కూర్చుని తింటున్నావు, సిగ్గులేదా? నది నుండి మంచినీరు మోసినైనా బ్రతకరాదా? నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది. నీ బ్రతికేమి ప్రయోజనం? పవిత్రమైన భిక్ష వృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు. ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు. చివరికి ఆ బాలుడు లోకులను పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నది వైపుకు పరిగెత్తాడు. అతన్ని నివారించకుండా శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయరాలై తను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాద స్వామి ఎదురయ్యి అతనిని పిలిచి నిలిపి, బ్రాహ్మణుడా, తొందర పడవద్దు. పూర్వకర్మ వల్ల నీకు ఈ దృష్టి దాపురించింది. దానికి తోడు నీకు ఇప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అని నివారింపరానివి. అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓరిమితో అనుభవించు. దుష్కరం నుండి శాశ్వతంగా విముక్తి అవడం మంచిది కదా అన్నాడు. అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరో వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశించజాలండి. నన్ను చూడడేమి మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేను ఇక బ్రతికి మాత్రం చేయగలిగింది ఏమున్నది అన్నది. ఆ మాటలు విని కరుణా హృదయ అయిన శ్రీపాద స్వామి, అమ్మ, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా మూట కట్టుకుంటావు, అనుభవించవలసి వస్తుంది. కానీ వేరే ప్రయోజనం ఏమున్నదు. కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివ పూజలోనే గడుపు.
అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుడు పొందగలవు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్టు చేస్తాను, కానీ దానివల్ల ప్రయోజనం ఏముంది? నాకు తెలియదు, దయచేసి వివరించండి అన్నది. శ్రీపాదస్వామి, అమ్మ, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు. శివుని వరప్రభావం వలన చింతామణిని పొందారు. ఆ మణి యొక్క విలువ లెక్కకు వీరి నదిని తెలుసుకుని దానిని ఎలాగైనా చేజెక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలి వచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోష కాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇళ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇళ్లలోకి లాక్కుపోయారు. వారిలో ఒకరిద్దరు నుండి వారి తల్లి పూజ సామాగ్రి లాగివేసి వారిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకి విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు వచ్చ భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా నీ అర్చన విధానం చూసింది కనుక మరు జన్మలో విష్ణుజరణి అవుతుందని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో విరిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగిన పుణ్యాత్మైన చంద్రసేనుడికి మేలు చేయదలచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజను ముగించుకుని రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని తనను చూడవచ్చిన రాజులు కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందించాడు. ఆ గోపబాలుడు చెప్పగా వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు. తరువాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకి జనని అయింది కనుక అమ్మ, శివపూజ మహిమన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు తల్లి అన్నారు. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం నేను ఎలా గడపాలి? మహాన్ భావ, అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డను ఏ ఠరాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు, నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది. ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవం ఉచ్చరించాడు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వ్యక్తి అయ్యాడు. అప్పుడు అతన్ని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో, అమ్మ, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివ పూజలు గడుపు, వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితరాలై పుత్రితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలు గడిపి ధన్యురాలైంది. శ్రీదత్త, జయదత్త, గురుదత్త.